మనోహరయ్య గారికి, దేశపాలెంలో ఉన్నటువంటి స్థానిక సంఘస్థులకును, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్య విస్తరణ బహు బలముగా జరగవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దేవుని సజీవమైన దేవుని వాక్యపు శక్తి అనేకమైన ప్రజల్లో బహుబలముగా దూసుకొని పోవాలని ఈ అంత్య దినముల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగిన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. ఆ దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకొని దేవుని దీవెనకు పాత్రలుగా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అద్భుత నామాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని సజీవపు వాక్యపు శక్తి గత దినముల నుండి చాలా బలముగా ఈ గ్రామంలో సంచారం చేస్తుంది. అయినప్పటికీ మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రపంచమంతట్లో పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ బాగా తెలిసిన వాక్యం, పరిచయమైన వాక్యం ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము నుండి చదవండి. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. చాలు. ప్రపంచమంతట్లో పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది బైబిల్ ఒక్కటే. పరిశుద్ధుడైన దేవుని నోటి నుండి వచ్చిన మాటలు కలిగిన గ్రంథము కాబట్టి గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది. ఈ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ప్రస్తుతము 4000 భాషల్లో అచ్చువేయబడి ప్రతి సంవత్సరము 20 కోట్ల బైబిళ్ళు ప్రపంచంలో అమ్మబడుచున్నాయి. ప్రస్తుతం బైబిల్ లేని చోటు లేదు. దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి ఆస్తిక దేశాలని కాదు, దేవుడు లేడని చెప్పేటువంటి నాస్తిక దేశాలైన రష్యా, చైనా, థాయిలాండ్, కంబోడియా ఇటువంటి దేశంలో ఉన్నది బైబిల్. చంద్రమండలం మీద కూడా బైబిల్ సాక్షార్థంగా ఉన్నది. అయితే ఈ బైబిల్ గ్రంథంలో 66 చిన్న పుస్తకములు ఉన్నాయి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. అందులో ఒక పుస్తకం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేది యోహాను రాశాడు. ఈ 66 పుస్తకంలో యోహాను 5 పుస్తకములు రాశాడు. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. యోహానుకి యేసు ప్రేమించు శిష్యుడనే పేరు ఉన్నది. అంతేకాదు శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి ఈ యోహాన్ని యేసుక్రీస్తు పరిచయం చేశారు. అంతేకాదు ఈ యోహాను
నేను మరల రెండవ రాకడ వచ్చేంత వరకు ఉండటం నాకు ఇష్టమని పేతురుతో చెప్పారు. ఈ మధ్య హిమాలయ పర్వతంలోని ఒక గుహలో కైలాస మహర్షిని సాధు సుందర్ సింగ్ కలుసుకున్నాడు. ఆయన జడలు దూరంగా విస్తరించి కళ్ళు ఎర్రగా ఉండి వేల సంవత్సరాల నాటి వృద్ధుడు ఆయన కనుగొన్నారు. ఆయనే యోహాను అని క్రైస్తవ పండితుల అభిప్రాయం. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆ లేచిన పరిస్థితిలో ఆయన దేవుడు అని చెప్పి లోకానికి ప్రచురపరచబడుతున్నాడు. దేవుడు అనడానికి అర్హత ఎవరికి ఉందంటే మరణించి లేచిన వానికే దేవుడిని అర్హత ఉంటుంది. ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప మరణించి తిరిగి లేచిన వారు లేరు. నేను మొట్టమొదట బైబిల్ చేత పట్టుకున్నప్పుడు మరణించి లేచిన వాడే దేవుడైతే యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడు అంటారు. యేసుక్రీస్తు కాక మరణాన్ని జయించిన వారు ఇంకెవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశా. ప్రస్తుతం నేను 7 రాష్ట్రాల బ్రాంచీలు కలిగి ఉన్న 12 దేశాలకి ఈ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాను 47 సంవత్సరాల నుంచి. అయితే ఆ 7 రాష్ట్రాల వారిని అడిగాను, మరణించి లేచిన అవతారము మీ రాష్ట్రాల్లో ఉందా అని అడిగినప్పుడు ఇంకా మరణించి లేచిన వారు ఎవరు లేరు, మాకు తెలిసినంతవరకు యేసుక్రీస్తే అని చెప్పారు. ఆ 12 దేశాల వారిని కూడా అడిగాను, మరణించి లేచిన వాడికే దేవుడనే అర్హత ఉంటుంది కదా, మరణించి లేచిన వాడు యేసుక్రీస్తు అని చెప్తారు, ఇంకా ఎవరైనా మరణించి లేచిన వారు మీ దేశాల్లో ఉన్నారని 12 దేశాల వారిని అడిగినప్పుడు మరణించి లేచింది యేసుక్రీస్తు మాత్రమే, ఇంకెవరు లేరని వారు కూడా చెప్పారు. ఈ విధంగా దేవుడనే అర్హత ఒక్క యేసుక్రీస్తుకే ఉందని ఆ యేసుక్రీస్తుని లోకానికి ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతవరకు ప్రకటించాలి? ఇప్పుడు 47 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాను. ఓపిక ఉన్నంత వరకు కాదు ప్రకటించేది, ఊపిరి ఉన్నంత వరకు ప్రకటించాలని ఉద్దేశపడ్డాను. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన మహోన్నతమైన హస్తములో దేవుడు భద్రపరిచారు. కాబట్టి ఆ యేసుక్రీస్తుని గురించిన విషయాలు చాలా ఉన్నాయి. మన ప్రపంచ కాలమానాన్ని 4 భాగములు చేశారు. 4 భాగములు 4 యుగములు అన్నారు. కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము అనేటువంటివి ప్రపంచాన్ని 4 భాగములు చేస్తే 4 యుగములు అన్నారు. 4 యుగములు కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం. ఈ 4 యుగంలో 4 వేదములు వచ్చాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అనేవి 4 వేదాలు వచ్చాయి. ఈ 4 వేదాల్లో దశావతారములు వచ్చాయి. వరాహావతారం, వామనావతారం, కూర్మావతారం, మత్స్యావతారం అనేటువంటి అవతారాలు వచ్చాయి. ఈ దశావతారాల పరిశీలనలో 3 కోట్ల మంది దేవతలు వచ్చారు. 3 కోట్ల మంది పరిశీలనలో సూక్ష్మీకరణలో 32 కోట్ల మంది దేవతలు వచ్చారు. వీళ్ళలో మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యష్ఠాయ నమః, ఓం శ్రీ పంచకాయాయ నమః, ఓం శ్రీ వృక్షశూలార్ధాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అని ఉంది ఉపనిషత్తుల్లో. పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథాల పరిశీలనలో, ఈ ఉపనిషత్తుల పరిశీలనలో సృష్టికర్తన దేవుడు అక్కడే ఉంటాడు. ఆ సృష్టికర్తన దేవుడు ఒక్కడెవరంటే మరణాన్ని జయించిన వాడే సృష్టికర్తన దేవుడు. ఈ 4 వేదముల్లో, 4 యుగముల్లో, దశావతారముల్లో, 3 కోట్లలో, 33 కోట్లలో ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అనే మాటను నెరవేర్చిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ పరిశీలనలో యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన జయశాలి దేవుడిని రుజువుపరుచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆయన సచ్చినవాడు కాదు. సమాధిలో కుళ్ళిపోలేదు ఆయన శరీరం. దేవతలను బట్టి వారు, దేవుళ్ళను బట్టి వారు, అవతార పురుషులు, రాజకీయ నాయకులు, వేదాంతులు, సిద్ధాంతులు, పలుకబడి హోదాలు కలిగిన వారు ఎందరో మంది వచ్చారు, సచ్చారు. వారి చరిత్ర సమాధితో ముగిసిపోయింది. కానీ యేసుక్రీస్తు చరిత్ర సమాధి దగ్గర నుంచి ప్రారంభించబడింది. వారి శరీరములు సమాధిలో కుళ్ళిపోయాయి. యేసుక్రీస్తు సశరీరుడిగా తిరిగి సమాధిని జయించి 3వ రోజు లేచాడు. కాబట్టి ఆ ఒక ఉద్దేశం నెరవేర్చింది ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఆ యేసు తిరిగి లేచాడని, ఆయనే దేవుడని ఆ 12 మంది శిష్యులు ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? ఆయన సజీవుడు,
మనము మన శ్లోకాల్లో ఎదురు చూస్తున్నవాడు ఆయనే, మన ఉపనిషత్తుల్లో ఎదురు చూస్తున్నవాడు ఆయనే. మరణించి లేచాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. ఆయన సమాధిని గెలిచి, సమరాన్ని జయించి, సాతాన్ని గెలిచి, సర్వముని జయించిన జయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే దేవుడు, ఆయన ఆరాధ్య దైవము, ఆయన నమ్మదగిన వాడని ప్రపంచానికి యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తూ ఉండగా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే వార్త మనం వినొద్దు, ఎవరికి వినిపించొద్దు, ఎవరిని చెప్పితే వాళ్ళని భూమి మీద ఉంచొద్దు. కాబట్టి అలాంటి వారు లేకుండా చేద్దాం. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని వీళ్ళు ప్రకటిస్తున్నారు. తిరిగి లేచాడని వీళ్ళు ప్రకటిస్తే తిరిగి లేచిన వాడే దేవుడని లోకం నమ్ముతారు. లోకం నమ్మితే మనం కల్పించింది వట్టి అయిపోతే యేసుక్రీస్తు దేవుడని రుజువు చేయబడతాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ప్రకటించేవారు లేకపోతే ఎవరు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మరు అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు శిష్యుల్ని భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద యాకోబు తలకాయ నరికేశారు. ఆంద్రేని ఇంటూ ఆకారం కలిగిన సిలువకి చంపేశారు. పేతురును తలకిందులుగా సిలువేశారు. మీరు యేసుక్రీస్తు తిరిగి లేచాడనే మాట చెప్పొద్దు. పాటలు పాడండి, మాటలు చెప్పండి, 10 ఆజ్ఞలు చెప్పండి, ప్రేమను గురించి చెప్పండి, ఏమని చెప్పండి. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పారా? కబడతారు అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? కోత వచ్చిన కోడి పుంజు కొయ్యక మానునా. స్తోత్రం, హల్లెలూయా. అది కోతకు వచ్చే ఎంత అనగబెట్టినా అనగతాం. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే మాట మీరు చెప్పొద్దంటే, మేము కళ్ళారా చూసాము ఆయన తిరిగి లేచింది కాబట్టి మేము చెబుతాము, చెప్పేది అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తుండగా ప్రాణాలు విడవడానికైనా తెగించారు. కానీ యేసుక్రీస్తు తిరిగి లేచాడని, యేసుక్రీస్తే దేవుడని చెప్పకుండా ఆగలేదు. అట్లాంటి పరిస్థితిలో ఈ యోహాన్ని కాగుచున్న నూనె కళాయిలో పడేశారు. ఈ కాగుచున్న నూనె కళాయిలో పడి పెద్ద కళాయి, దాని నిండా నూనె పోసి సలసల కాగేటట్టు చేసి వీళ్ళందరూ యేసుక్రీస్తుని దేవుడని చెబుతున్నారు, తిరిగి లేచాడని చెబుతున్నారు. కాబట్టి కొంతమందిని చంపేస్తున్నాము, ఈయన కూడా ఆ కాగుచున్న నూనె కళాయిలో పడేస్తే చచ్చిపోతాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఉడికి బోండా అవ్వాల్సిందే. కానీ చన్నీటి కోనేటిలో స్నానం చేసినట్లుగా ప్రశాంతంగా తిరిగి వచ్చాడు ఆయన. చప్పట్లు పెట్టండి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను మళ్ళీ 2వ రాకడ వచ్చిన వరకు అతడు ఉండటం నాకు ఇష్టం అని చెప్పినప్పుడు కాగుచున్న నూనె కళాయిలు ఇట్లాంటి 10,000 మంది వేసిన మరణం ఆయన్ని ఖతం చేయటం ఖరారు కాలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇంత కాగుచున్న నూనె కళాయిలో పడేస్తేనే ఇతను చచ్చిపోలేదే, ఇతన్ని ఏ విధంగా మరణం తెప్పించగలం? ఇతనికి కత్తితో పొడిస్తే కత్తి మలిగిపోద్ది, బావిలో పడేస్తే బావి ఒడ్డు తేలుద్ది, విషం పోస్తే మధురంగా మారుద్ది, ఊరేస్తే తాడు తెగిపోద్ది. కాబట్టి AK-47 ఉపయోగిస్తే టుప్మని పేరిపోద్ది. కాబట్టి మరణం ఏం చేయలేదు, కాబట్టి ఇతను బ్రతికే ఉంటాడు. కాబట్టి ఈయన ప్రజల్లోకి వెళ్ళి యేసే దేవుడు, యేసు తిరిగి లేచాడు అని చెప్పకుండా ఉండే ప్లాన్ ఏంటి మనకి? ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు. చెప్పండి. ప్రజలు ఈయన దగ్గరకు వచ్చి వినొద్దు. వినాలండి. ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు, ప్రజలు వచ్చి ఈయన దగ్గర వచ్చి వినొద్దు. ఈయనకి ఒక కమ్యూనికేషన్ లేకుండా చేద్దాం. ఎలా చేద్దాం? చుట్టూ నీరు, మధ్యన ఒడ్డు, దాన్ని దీపము అంటారు. చుట్టూ నీరు, మధ్యన ఒడ్డు, అంటే సముద్రముల మధ్యలోని ఒడ్డు ఒకటి ఉన్నది, దాన్ని దీపము అంటారు. ఆ దీపముకి పేరుంది, పద్మాసు దీపము. 7 సముద్రాలు దాటిపోతే మధ్యలో ఉంటుంది ఆ ఒడ్డు. ఒక్కడికి పంపిద్దాం. అప్పుడు యేసే దేవుడని ఈయన ప్రజలకి చెప్పడానికి వెళ్ళడు. యేసే దేవుడని చెప్తుంటే వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏనరు. ఇది మన ప్లాన్ ఫలించింది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ సమయంలో
యోహాను ఒక్కడే ఉన్నాడు పద్మాసు దీపంలో. తినడానికి ఆహారం లేదు ఆయనకి, తాగడానికి నీళ్లు లేవు, అవి ఉప్పు నీళ్లు తాగేవి కాదు, పలుకరించే తోడు లేడు, ఏకాకిగా ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. శ్రమకాలంలో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి ప్రార్థనకే ఉన్నది. ఆకాశమున అగ్నిని భూమి మీదకి దించింది ప్రార్థన, అగ్ని బలాన్ని చల్లార్చింది ప్రార్థన, సింహమున నోడను మోయించింది ప్రార్థన, భూభ్రమణమును స్తంభింపజేసిన శక్తివంతమైంది ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన శక్తి పొందాలంటే విద్య అవసరమైంది, ఉద్యోగంతో పని లేదు, ఉన్న ఊరు విడిచి వెళ్ళనక్కర్లేదు, అవసరమైంది ఆత్మశుద్ధి, సమర్పణ బుద్ధి. ఏ పొద్దు చూసినా నిద్ర నుండి లేపిన తనకు అండా క్రీస్తు ప్రభు ఉన్నాడని దండి నిండుగా ఉంటే చాలు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మార్చగలదు, ప్రార్థన అద్భుతములు చేయగలదు, ప్రార్థన మనిషిని దేవునికి దగ్గరగా చేర్చగలదు, ప్రార్థన దేవుని నుంచి ఆశీర్వాదములు పొందుకునేటట్టు చేయగలదు. కాబట్టి ఈయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మనిషిని దేవునికి దూరం చేయవచ్చునేమో కానీ మనుషులు ప్రార్థనని అడ్డుకొనగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఒక్కడిగా ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను, పలకరించే తోడులేడు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఈ శ్రమకాలం నన్ను పద్మాసు దీపానికి పంపించారు. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో పెద్ద యాకోబుని తలకాయ నరికారు. ఆంద్రేయుని ఇంతో ఆకారం కలిగిన సిలువకేసి కొట్టి చంపారు. ఈ విధముగా రకరకాలుగా శిష్యులంతా యేసుప్రభు పునరుద్ధారణ గురించి చెబుతుంటే పతనం అయిపోతున్నారు. ఇక నన్ను కూడా ఆ యొక్క కాగుతున్న నూనె కళాయిలో పడేస్తే నేను చచ్చిపోలేదు. ఇక చివరికి నన్ను ఒంటరిగా ఈ పద్మాసు దీపానికి పంపించారు. కాబట్టి ఇక నేను చేయవలసింది ఏంటంటే ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. చెప్పండి, నేను చేయవలసింది ఏంటది? ప్రార్థనే. ఎందుకంటే ఎవరికి చేసే ప్రార్థన? ప్రార్థనగా మనుషులకు చేసేవి ఉన్నాయి, దేవుడికి చేసే ప్రార్థనలు ఉన్నాయి. మనుషులకు చేసే ప్రార్థనలు ఏంటండి? మనుషులకు చేసే ప్రార్థనలు, ప్రియమైన హెడ్ మాస్టర్ గారికి నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక 3 రోజులు సెలవు ఇప్పించగలరని ప్రార్థన. ఎవరికంటే ఆ ప్రార్థన? హెడ్ మాస్టర్ గారికి. అట్లాంటివి చాలా ఉన్నాయి. కలెక్టర్ గారికి మా రోడ్లన్నీ బాగోవాలి, మా ఊరు బాగు చేయాలని కలెక్టర్ గారికి ప్రార్థన, మంత్రి గారికి ప్రార్థన. అంతేకాదండి, మా ఊరు బాగా వెనుకబడి ఉంది కనుక మా ఊరికి తగిన సౌకర్యాలు తప్పకుండా కల్పించగలరు. ఇక పెద్దోళ్ళు ఏం చేస్తారు? మంత్రులు వీళ్ళంతా ఓట్లు పిచ్చగాళ్ళు. మాది పలానా గుర్తు, ఆ గుర్తుకు మీరందరూ ఓట్లు వేయగలరని ప్రార్థన. ఇవాళ దండం పెట్టుకుంటూ వస్తారు, రేపు దండం పట్టుకొని వస్తారు. ప్రార్థనే కదా వాళ్ళు. ఓటు వేయ ప్రార్థన. ఎప్పటిదాకా అంటే చీడు దక్కించుకున్నాక దాకా, సింహాసనమే కూర్చున్న దాకా. అరే మీరెవరు అంటారు తర్వాతగా. కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు మనకి. ఇది మనుషులకు చేసే ప్రార్థన. కానీ ప్రార్థన దేవుడికి చేయాలి. మనిషికి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? జంగం రాసుకుంటే బూడిద రాలిద్ది. కాబట్టి మనిషికి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమి? కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడికి చేయాలి. పద్మాసు దీపంలో యోహాను దేవుడికే చేస్తున్నాడు ప్రార్థన. 65వ కీర్తన 2వ వచనం ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేది. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించి ఏం చేశాడు తెలుసా అండి? పరలోకము తెరవబడేటట్టు చేశాడు. యోహాను పరవశుడైపోయాడు. మనిషి పద్మాసు దీపంలో కూర్చున్నాడు, కానీ ఆయన మాత్రము ఆత్మరూపిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. అందరు చెప్పాలండి, అందరు వింటున్నారు. మనిషి అయితే పద్మాసు దీపంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోకంలో కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి. అప్పుడు దేవుడు చెప్పాడు, యోహాను నీకు కనబడుచున్న వాటిని అన్నిటినీ ఒక పుస్తకం రూపంలో రాయమని దేవుడు చెప్పాడు. ఆ పుస్తకం రూపంలో రాశాడు. అదే 22 అధ్యాయములు కలిగిన ప్రకటన గ్రంథము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి
యోహాను లేకుండా చేస్తే ప్రకటన గ్రంథమే లేకుండా పోద్దని సాతాను ఉద్దేశించాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం లేకపోతే సాతానికి మేసాలు మెలేస్తాడు వాడు. ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క పతనం ఉంది. సాతాను యొక్క పతనం ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ప్రకటన గ్రంథం రాకుండా ఉండాలి. ప్రకటన గ్రంథం రాకుండా ఉండాలంటే ప్రకటన గ్రంథం ఎవరి ద్వారా రావాలి? యోహాను ద్వారా రావాలి. ఐగుప్తులోని ప్రజలు బయటికి ఎవరి ద్వారా రావాలి? మోషే ద్వారా రావాలి. నినివే పట్టణ ప్రజలు ఎవరి ద్వారా రక్షించబడాలి? యోనా ద్వారా రక్షించబడాలి. సమరయ పట్టణ ప్రజలంతా ప్రభు దగ్గర ఎవరి ద్వారా రావాలి? సమరయ స్త్రీ ద్వారా రావాలి. ప్రకటన గ్రంథం ఎవరి ద్వారా రావాలి? యోహాను ద్వారా రావాలి. అసలు యోహాన్నే ఖతం చేసి ఖబరస్థానికి పంపిస్తే అసలు ప్రకటన గ్రంథమే లేకుండా పోద్దని సాతాను ఉద్దేశించాడు. సాతాను కార్యముల పతనమైపోయాయి. ఏం జరిగింది చెప్పండి? దేవుని కార్యం నెరవేరింది. ప్రకటన గ్రంథము యోహాను ద్వారానే బయటకు వచ్చింది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
నాగార్జున గారు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. లేకపోతే అసలు ఈ రోజుకి రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అక్కడ ఇరుక్కొని పోయావు, ఇరుక్కొని పోయావు. స్తోత్రం హల్లెలూయా. అయినప్పటికీ ఈ కొద్ది మాటలను ఇక్కడ చెప్పడం దేవుని చిత్తమయ్యిందేమో. దేవుడు తన బిడ్డలను పంపించి మమ్మల్ని ఇక్కడికి రావడానికి కారణమైంది. అందుకని లేకపోతే చాలా పెండ్లకడ బయలుదేరాం మేము. దేవుడు తన ఆశ్చర్యకరమైన కృప చేత దేవుడు బలపరిచాడు. కాబట్టి ప్రకటన గ్రంథం వచ్చింది, 22 అధ్యాయములు కలిగిన ప్రకటన గ్రంథం. అందులో 8వ అధ్యాయంలోని 7వ వచనం మాత్రం చదువుకున్నాం. మనం ఏమని చదువుకున్నామంటే, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడిను. వినండి వినండి వినండి, ముగింపు దశలోకి వస్తున్నాం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడిను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతా కాలిపోయాను. ఇది జరిగిన విషయం కాదు, జరగబోయే విషయం. ప్రకటన అంటే జరిగింది కాదు, ప్రకటిస్తున్నాం జరగబోయేది. ఈ జరగబోయే విషయాన్ని యోహానుకి ఆ పద్మాసు దీపంలో దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచబడుతుంది. ప్రపంచానికి శ్రమలు వస్తున్నాయి. మన భౌతికంగా కుటుంబాల్లో కలిగే శ్రమలు మాత్రమే కాదు, ఈ విధంగా మేజర్ శ్రమలు వస్తున్నాయి ప్రపంచానికి. అది ఎప్పుడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చి సంఘమా ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచినప్పుడు సిద్ధపడిన వారంతా ప్రభువైన యేసుక్రీస్తుతో 7 ఏళ్ల విందులో ఉంటారు. సిద్ధపడిన వారంతా ఇక్కడే మిగిలిపోతారు. ఆ సిద్ధపడకుండా ఇక్కడ మిగిలిన వారికి 7 సంవత్సరములు భీకరమైన శ్రమలు వస్తాయి. అక్కడ 7 సంవత్సరములు విందు, ఎత్తబడిన వారికి, విడవబడిన వారికి 7 సంవత్సరములు శ్రమలు వస్తాయి. ఆ శ్రమకాలంలో ఆ శ్రమలు అది 3 విధాలైన శ్రమలు. ఏనండి, 3 విధాలైన శ్రమలు. ఒకటి ముద్రల శ్రమలు, రెండవది బోర్ల శ్రమలు, మూడవది పాత్రల శ్రమలు. గుర్తుపెట్టుకోవాలి, మీరు సబ్జెక్ట్ మర్చిపోవద్దు. మరొకసారి నేను వచ్చినప్పుడు ఏం చెప్పాం, ఆ శ్రమలు ఎన్ని, అసలు ఏమి శ్రమలు నేను చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశం వాళ్ళకి వెళ్ళినా అవి వాళ్ళ మైండ్లో ఫీడ్ అవ్వాలి. మరలా 7 ఏళ్ళకి వెళ్ళినా, 70 ఏళ్ళకి వెళ్ళినా వాళ్ళు చెప్పాలి. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి 70 ఏళ్ళకి అవకాశం ఉంటుందా మీకు అంటారా? 70 ఏళ్ళు నన్ను ఎవరు చంపకపోతే